హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి హైదరాబాద్లోని కేబిహెచ్పిలో లూలు మాల్ బిసైడ్ ఒక మంచి హోటల్ అయితే ఉంది. ఇది వచ్చరికి అంతా నాన్ వెజ్ ఐటమ్స్ సంబంధించిన హోటల్ అయితే వచ్చరికి. సో మన బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, హోటల్ సాయి మేఘన. సో ఈ హోటల్లో అంటే చాలా చిన్న హోటల్, మేకింగ్ కూడా చాలా చిన్న రూమ్లో చేస్తున్నారు. ఇది వచ్చరికి ఒక 1 year నుంచి అయితే ఈ హోటల్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మేకింగ్ కూడా చాలా చిన్న కిచెన్లో చేస్తుండగా మేము చూసాము. ఎక్సలెంట్గా మేకింగ్ చేశారు. స్పైసీస్ కూడా మొత్తం ఓవరాల్ స్పైసీస్ మొత్తం కూడా మన గుంటూరు నుంచి వచ్చిన స్పైసెసే ఉన్నాయి. ముఖ్యంగా ఆ చిల్లీ పౌడర్ అయితే గుంటూరు నుంచి వచ్చిన చిల్లీ పౌడర్ అయితే వాడటం జరిగింది. సో ఒకసారి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ ఆ ఫుడ్ ఎలా ఉందో, ఈ పూర్తి వివరాలు మొత్తం ఇక్కడ ఉన్న కస్టమర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హోటల్ ఓనర్ అడిగి తెలుసుకుందాం రండి. సో ప్రస్తుతం మనం ఈ హోటల్ లోపలికి అయితే రావడం జరిగింది. సో ఈ హోటల్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో మీ పేరు? వెంకటరెడ్డి. సో ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఒంగోలు దగ్గర దర్శి. సో ఎప్పటి నుంచి ఈ హోటల్ పెట్టారు మీరు ఇక్కడ ఏరియాలో? 7 months అవుతుంది అన్న. 7 months కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 8th month. ఎవరెవరు ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ ఇవన్నీ? మాస్టర్ ఒక ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి 2 అసిస్టెంట్స్ ఉంటారు. మోరీ వాళ్ళు ఒక 2 ఉంటారు. స్టాఫ్ ఒక 5 ఉంటారు ప్రిపేర్ చేయడానికి. ఇక్కడ ఒక 3 ఉంటారు. వేరే పాయింట్ ఒకటి ఉంది, దాంట్లో ఒక 2 ఉంటారు. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ? మన దగ్గర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఎక్కువ బాగా పోతుంది. బోన్లెస్ బిర్యానీ ఉంటుంది, బోన్లెస్ పలావ్ ఉంటుంది. లివర్ బిర్యానీ ఉంటుంది, లివర్ పలావ్ ఉంటుంది. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ పలావ్ ఉంటుంది. వింగ్స్, జాయింట్స్, లెగ్ పీసెస్ ఉంటాయి. డైలీ మేము వెజ్ ఐటమ్ ఒక్కొక్కటి పెడతాం. ఒకటి పన్నీర్ కానీ, ఒకటి మష్రూమ్ కానీ, ఒకటి జాక్ ఫ్రూట్ కానీ. ఏం పెట్టారు? ఈరోజు పన్నీర్ పెట్టాం. రేపు మష్రూమ్ పెడతాము. ఎల్లుండి జాక్ ఫ్రూట్, ఆ తర్వాత గుత్తొంకాయ. అలాగా ఏదన్నా ఒక రోజు కొంచెం రేట్ ఎక్కువ కదా అయినా పెడతాం. టమోటా కాజు పెడతాం ఒకరోజు. బేబీ కార్న్ ఒకరోజు పెడుతుంటాం. డిపెండ్ ఆన్ డేస్ బట్టి, శనివారము, సోమవారము, గురువారము, శుక్రవారం అలా బట్టి పన్నీర్ కొంచెం ఎక్కువ చేస్తుంటాం. పన్నీర్ కొంచెం ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇక్కడ కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పన్నీర్ కొంచెం ఎక్కువ అడుగుతుంటారు. అందుకని పన్నీర్ ఎక్కువ చేస్తుంటాం. వీక్లో 3 days కానీ 2 days కానీ పన్నీరే చేస్తాం ఎక్కువ. అంటే ఇది హోటల్ కొంచెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టుంది కదా, సో మీకు ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు అంటే ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. అయినా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా కదిలిచ్చేది ఏమి ఉండదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటా పోతారు. మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటా ఉండడమే. ఇవన్నీ మనకి స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయా? స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. కాకపోతే పర్సంటేజ్ ఎక్కువ ఉందని ప్రెజెంట్ ఆపేసాం. స్విగ్గీ, జొమాటో 37.5 తీసుకుంటున్నారు వాళ్ళే. 100 rupeesకి 37.5 అని మళ్ళీ ఆపేసాం అనమాట. మాకు ఎక్కువ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. సో మాకు స్విగ్గీ, జొమాటో పెద్ద అవసరం లేదని చెప్పేసి మేము స్విగ్గీ, జొమాటో ఆన్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. మరి మీ కస్టమర్స్ మీ దగ్గరికి రావాలంటే ఎగ్జాక్ట్ ప్లేస్ ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే లూలు మాల్ పక్కన పోచమ్మ లైన్ టెంపుల్, లేకపోతే మీసేవా లైన్ అని చెప్తాము. గేట్ నెంబర్ 2 దగ్గర, గేట్ నెంబర్ 2 ఎగ్జిట్ నెంబర్ గేట్ నెంబర్ 2 దగ్గర మీసేవా లైన్ అంటే ఐడియా వస్తుంది ఎవరికైనా. అంటే ఈ లైన్లో చాలా మంది హోటళ్ళు ఉన్నాయి. సో మీ దగ్గరికే రావాలంటే దీనికి కారణం ఏందని చెప్తారు? మీ దగ్గరికే రావాలి కస్టమర్స్ అంటే మీ దగ్గర ఏంటి స్పెషల్? మా దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ అండి. ఫ్రై పీస్ పలావ్ స్పెషల్. చికెన్ బోన్లెస్ స్పెషల్ ఉంటుంది. చికెన్ బోన్లెస్ బిర్యానీ కానీ, బోన్లెస్ పలావ్ కానీ ఉంటుంది. అవి బాగా స్పెషల్గా ఉంటాయి మా దగ్గర. మా దగ్గర తిన్న వాళ్ళు రిపీటెడ్గా వీక్లీ 3 times 4 times అలా వస్తూనే ఉంటారు. అంత రెగ్యులర్గా వస్తుంటారు. క్యాటరింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి డ్రింక్స్ కూడా చేస్తుంటాం. ఎంతమందికైనా చేస్తాం. మినిమం 50 members నుంచి స్టార్ట్ అవుతుంది. 100, 200, 300, 400, 500 అలాగే చేస్తాం. వెజ్ అయితే స్టార్టింగ్ ఎంత ఉంటుంది క్యాటరింగ్ సంబంధించి? డిపెండ్స్ ఆన్ ఐటమ్స్ బట్టి ఉంటుంది. మినిమం 200, 220, 240 అలా ఉంటుంది. వెజ్. నాన్ వెజ్ వచ్చేసి 250, 300, 350, 400, 450, 500, 600 ఐటమ్స్ పెరిగే కొద్ది కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగా ఓవరాల్గా మీ హోటల్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, మంచి ఫుడ్ సర్వ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసరికి మాకు లాభం రాని రాకపోని మంచి ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాం. అది మరి బాగుందని చెప్తే చాలు. డైలీ మాకు 2 points ఉన్నాయండి. అక్కడ కలిపి ఒక 40 నుంచి 50 kilos చికెన్ పడుతుంది. మటన్ ఒక 2-3 kilos పడుతుంది. ప్రాన్ ఒక 2-3 kilos పడుతుంది. లివరు ఒక 6-7 kilos పడుతుంది. చికెన్ బోన్లెస్ ఒక 4 kilos పడుతుంది. వెజ్ ఒక ఐటమ్ 2 kilos పడుతుంది. అయినా తీసుకొస్తామండి. రేట్తో మాకు దాంట్లో 10 రూపాయలు వచ్చినా మాకు లేకపోయినా పర్లేదు. ఐటమ్ అనేది ఉండాలి అక్కడ. అది అందుకోసం ప్రాన్ ఐటమ్ జనాలకు కనపడాలి. ప్రాన్ ఉండాలి. మొన్నటి వరకు నాటుకోడి ఉంది అండ్ బోటి అవి కూడా ఉండేవి. ప్రజెంట్ కొంచెం కిచెన్ ఇబ్బందిగా ఉందనేసి అది పెట్టట్లేదు. మామూలుగా బోటి, నాటుకోడి కూడా ఉంటాయి మన దగ్గర. రాగి సంగటి ఉంటుంది. చేపల పులుసు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక 10 days అలా పడుతుంది. చేపల పులుసు కూడా స్టార్ట్ చేస్తాం. రాగి సంగటి, నాటుకోడి,
చేపల పులుసు రాగి సంగటి ఉంటుంది, వైట్ రైస్ చేపల పులుసు ఉంటుంది. దమ్ బిర్యానీ దమ్ పలావులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఫ్రై పీస్ ఇది బగారా రైస్ అండి. ఇది ఇది బగారా రైస్లో కాంబినేషన్ వస్తుంది. ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వస్తుంది, చికెన్ లివర్ బిర్యానీ వస్తుంది, చికెన్ బోన్లెస్ బిర్యానీ వస్తుంది, ప్రాన్ బిర్యానీ వస్తుంది, వింగ్స్ బిర్యానీ వస్తుంది, మటన్ బిర్యానీ వస్తుంది, పన్నీరు చికెన్ కర్రీ బిర్యానీ అలా వస్తుంది. ఇది పలావ్ అండి. ఇది దీంట్లో ఇది నార్మల్ స్పైసీ ఉంటుంది, మరీ అంత స్పైసీ ఉండదు, నార్మల్ స్పైసీ ఉంటుంది. దీంతో పాటు అలాగే వచ్చేస్తాయి ఫ్రై పీస్ పలావు, చికెన్ బోన్లెస్ పలావు, లివర్ పలావు, మటన్ పలావు, ప్రాన్ పలావు, మా వింగ్స్ పలావు, పన్నీర్ పలావు అండ్ చికెన్ కర్రీ పలావు అలా వస్తాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ అయితే 100 అండి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 100. పలావులు ఏదైనా 100 ఉంటుంది. చికెన్ ఫ్రై పలావ్ వచ్చేసి 100, చికెన్ మటన్ పలావ్ వచ్చేసి 200, చికెన్ బోన్లెస్ పలావ్ వచ్చేసి 150, ప్రాన్ పలావ్ వచ్చేసి 180. 100 నుంచి. బిర్యానీ అయితే మనకి స్టార్టింగ్ వింగ్స్ బిర్యానీ వస్తుంది 130 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఫ్రై పీస్ పలావ్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే 150 రూపీస్, ఫ్రై పీస్ లివర్ 150, చికెన్ బోన్లెస్ అయితే 200, చికెన్ కర్రీతో అయితే 150, అలాగ మటన్ అయితే 250, ప్రాన్ బిర్యానీ వచ్చేసి 220 అలాగ ఉంటుంది. రేట్లు అయితే చాలా రీజనబుల్గా అయితే కనబడుతున్నాయి మాకు. రేట్లు అయితే రీజనబుల్గానే ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది అండి. మాకు గుంటూరు చిల్లీ వాడతారా? అది ఎట్లా? మాకు గుంటూరు నుంచే వస్తుంది కారం గుంటూరు నుంచి వస్తుంది, నెయ్యి కూడా మన ఆంధ్ర నుంచే వస్తుంది. కారం కానీ, ధనియాల పొడి కానీ, పసుపు కానీ, నెయ్యి కానీ మనకు అన్నీ ఆంధ్ర నుంచే వస్తాయి. రైస్ కూడా మేము యూనిటీ రైస్ వాడుకుంటాం, ఇండియా గేట్ యూనిటీ రైసే వాడుకుంటాం, క్వాలిటీ రైసే వాడతాం. ఈ పలావ్లో కూడా ఇండియా గేట్ హెచ్ఎంటీ రైసే వాడుకుంటాం, ఓన్లీ ఇండియా గేటే వాడుకుంటాం. ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ వాడుకుంటాం. ఏదన్నా వేరే దానికి ఏదన్నా ఆయిల్ వాటికి వేరే నార్మల్ ఆయిల్ వాడతాము. వీటికైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసుకుంటాం. దాంట్లో గీ ఉంటుందా? ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి వేస్తామండి. చికెన్ బోన్లెస్లో కానీ, మటన్లో కానీ, పలావ్లో కానీ, బిర్యానీలో కానీ. మ్యాక్సిమం పలావులు బిర్యానీలోనే గీ వచ్చేస్తుంది. మిగిలిన వాటిల్లో నీకు సపరేట్గా రావాలంటే చికెన్ బోన్లెస్లో కానీ, చికెన్ మటన్లో కానీ గీ వస్తుంది. థ్యాంక్ యూ బ్రో. సో బ్రో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. నేను అంటే కొన్నా ఎక్కడ బాగుంటుంది ఫుడ్. 100 ప్రైస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రైస్ వ్యాలిడ్. 100 రూపీస్ చికెన్ పలావ్ అంటే వస్తాయి కదా. ఓకే. పైన ఫ్యాన్ తిరుగుతున్నా, కింద నీ చెమటలు పడుతున్నాయి. బట్ నేను బయట నుంచి వచ్చా కదా, కొంచెం వేడికి ఫుడ్ ఓకే బాగుంటుంది బ్రో. టేస్ట్ గుడ్ బ్రో. నేను కన్ఫామ్ వస్తుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో చూసాం కదా, పూర్తిగా చెప్పారు మన వాళ్ళు. ప్రతిదీ అంటే కారం దగ్గర నుంచి నెయ్యి ఇవన్నీ వాళ్ళ ప్రాపర్ ఎక్కడైతే గుంటూరు ఉందో అక్కడి నుంచే వస్తూ ఉంటాయి అంట. సో ముఖ్యంగా వాళ్ళు అక్కడ చెప్తున్నారు, మా దగ్గర ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, తక్కువ రేట్లో ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం క్వాలిటీ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. సో వెనక మనం చూసుకోవచ్చు హోటల్ సాయి మేఘన. ఇది వచ్చరికి బిసైడ్ లూలు మాల్, పోచమ్మ టెంపుల్ రోడ్, కేబిహెచ్పి. సో చూసుకోవచ్చు మనం ప్యాకింగ్ కూడా మంచి నీట్గా ప్యాక్ చేస్తున్నారు. హోటల్ టైప్లో ఉన్న బాక్స్లో ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనం. ఇప్పుడు హోటల్ టైమింగ్స్ ఎప్పుడు? టైమింగ్స్ ఏమిటి? మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 to 3:34 వరకు ఉంటుంది. ఈవినింగ్ 6:37 నుంచి 11, 11:30, 12, 12:30, 1 వరకు కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి సపోర్ట్ వల్ల 1 వరకు కూడా పెడతాం. ఏదన్నా ఒక రోజు 1 వరకు కూడా ఉంటాం, 12:30, 1 వరకు కూడా ఉంటాం. మ్యాక్సిమం 11:30, 12 లోపు క్లోజ్ చేస్తుంటాం. ఏదన్నా అయితే 1 వరకు ఉంటాం. మన దగ్గర క్వాలిటీ గోంగూర కూడా ఉంటుంది, క్వాలిటీ పెరుగు చట్నీ ఉంటుంది, రైతా కూడా మంచి క్వాలిటీగా ఉంటుంది. మనం యూజ్ చేసుకునే పాలు కానీ, మనం చేసుకునే గోంగూర ఇవి కానీ క్వాలిటీ గోంగూర క్వాలిటీగా ఉంటుంది, పెరుగు చట్నీ క్వాలిటీగా ఉంటాయి. మన దగ్గర అన్ని ఐటమ్స్ కొన్ని క్వాలిటీగా ఉంటాయి. ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చూసాం కదా, పూర్తిగా మనం వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని మా దగ్గర క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, రేటు తక్కువ అని చెప్తున్నారు. సో మనం కూడా ఫుడ్ ఒకసారి టేస్ట్ చేద్దాము. సో ఫుడ్ ఎలా ఉంది అనేది, ఫుడ్ ఎలా ఉందని నేను కూడా నా నోటితో టేస్ట్ చేసి చెప్తా. సో ఇంకోసారి చెప్తున్నా, ఇది అడ్రస్ వచ్చేసరికి బిసైడ్ లూలు మాల్, పోచమ్మ టెంపుల్ రోడ్, కేబిహెచ్పి, హైదరాబాద్. సో మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఒక కాంబో ఆఫర్. ఈ కాంబో ఆఫర్ వచ్చేసరికి దాదాపు ఒక 9 ఐటమ్స్ అయితే ఉన్నాయి. 9 ఐటమ్స్ మొత్తం కలిపి 399 రూపీస్, అంటే కేవలం 399 రూపాయలు మాత్రమే. సో ఈ లొకేషన్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నా, బిసైడ్ లూలు మాల్, పోచమ్మ టెంపుల్, కేబిహెచ్పి, హైదరాబాద్. సో ఒకసారి టేస్ట్ చేద్దాము. అంటే ఇన్ని కర్రీస్ మనం తినలేము, బట్ చెప్తున్నా, మీలో ఫుడ్డీస్ చాలా మంది ఉంటారు, బాగా ఫుడ్ అంటే ఇష్టమైన వాళ్ళు. డెఫినెట్గా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. కేవలం 399 రూపాయలు మాత్రమే ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంక్లూడింగ్ మటన్ కూడా ఉంది దీంట్లో. మటన్ కూడా కాంబోలో ఆఫర్ ఇది. ఇంకా చాలా ఎక్కువ వస్తుంది కర్రీ.
వాళ్ళు చెప్పినట్టే ఇది ప్రాపర్ ఏరియా, పల్నాడు గుంటూరు ఏరియా కలిగి కాబట్టి స్పైసీనెస్ బాగా తగులుతుంది. ఇదంతా ఇంటి దగ్గర నుంచి వచ్చే కారం కాబట్టి బాగా ఘాటుగా ఎక్కువగా బాగా అనిపిస్తూ ఉంది. స్పైసీ లవర్స్ డెఫినెట్గా విజిట్ చేయాలి ఈ ప్లేస్ని. సో ఓవరాల్గా ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని చాలా నేను వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉంటే దగ్గర నుండి చూసా. ఓవరాల్గా ఫుడ్ అయితే సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిల్మింగే బాయ్.